హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. కొంచెం నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నాకు 13 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ అండి, అట్లా అన్సబ్స్క్రైబ్ చేసే ఒపీనియన్ ఉన్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయొద్దు. ఎందుకంటే నేను కౌంటింగ్ ఎప్పటికప్పుడు ఓకే ఇంతమంది అయితే సరిపోతుంది, ఇంతమంది అయితే సరిపోతుందని చెప్పి నేను సాటిస్ఫాక్షన్ అయ్యి మళ్ళీ చెక్ చేసేసరికి అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. ప్లీజ్ అండి, అట్లాంటి వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొద్దు, ఓకేనా? ఎవరైతే నా ఛానల్ సపోర్ట్ చేయాలని అనుకుంటారో వాళ్ళు మాత్రమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మేమైతే ఈ సండే కిడ్స్ని తీసుకుని అయితే బయటకైతే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి 6 అయితే అయిపోయింది. ఇంకా ఆ టైంలో పార్క్ అంటే వాళ్ళైతే మంచిగా ఆడుకోరు, పైగా దోమలు ఉంటాయి, చీకటిగా ఉంటుందని చెప్పి ఇంకా నేను పార్క్ అయితే తీసుకువెళ్ళలేదు. ఇంకా మా హస్బెండ్ గారు అయితే ఐస్ క్రీమ్ తిందామని చెప్పి ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే తీసుకుని వచ్చారు. ఇది నో స్టిక్ న్యాచురల్ ఫ్రూట్ పాప్స్ అంటండి. ఇదైతే కొత్తగా ఓపెన్ చేసాం. మనకి పవర్పేటలో రైల్వే స్టేషన్కి వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది. ఇక్కడ అంత సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే కొత్తగా పెట్టారు కాబట్టి కొంచెం ప్లేస్ అయితే ఉంది. సో చాలామంది మేము అక్కడ తిని ఐస్ క్రీమ్స్ తినేసరికి కంప్లీట్ అయ్యేసరికి చాలామంది అయితే వచ్చి విజిట్ చేసుకుని తీసుకుని వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్స్ అయితే తీసుకుని తిని మంచిగా వెళ్ళడం నేను చూశాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మా హస్బెండ్ గారు తెచ్చినప్పుడు క్రష్డ్ యాపిల్ ఐస్ క్రీమ్ అయితే నాకు అసలు నచ్చలేదు ఆ టేస్ట్ అనేది. ఇంకా కోకోనట్ ఫ్లేవర్ తీసుకున్నాను నేను. మా హస్బెండ్ గారు వచ్చేమో కుల్ఫీ తీసుకున్నారు, మలైలా అంట. నెక్స్ట్ వాళ్ళిద్దరికి ఒకరికేమో చాక్లెట్, ఒకరికి స్ట్రాబెర్రీ. అవి వాళ్ళు తినేవి ఓన్లీ 15 రూపీస్, మేము తీసుకున్నవి 35 రూపీస్. మొత్తం మాకు అయితే అక్కడ 100 అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఎవరైనా మన ఏలూరు వాళ్ళు నా వీడియో చూసి అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. ఐస్ క్రీమ్ ఎలా ఉంది, మీరు ఏ ఫ్లేవర్ తిన్నారని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాక మేమైతే కొంచెం మార్కెట్ సైడ్ అయితే వచ్చాము. పిల్లలిద్దరికి చైర్స్ తీసుకుందామని. ఇద్దరికి సేమ్ కలర్స్ తీసుకున్నామండి, ఎందుకంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఒకరికి రెడ్ కలర్, ఒకటి గ్రీన్ కలర్ అని సెలెక్ట్ చేశాను. కానీ ఫైనల్గా అయితే ఇద్దరికి ఒకటే కలర్ తీసుకున్నాం. మళ్ళీ ఇంటికి వచ్చాక కొట్టుకుంటారని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.